ప్రేక్షకులకు వందనములు. ఇది మా 9వ ఎపిసోడు. ఇంతవరకు మరి పాత ఎపిసోడ్ల ద్వారా అనేకులు రాసినటువంటి ఉత్తరాల ద్వారా చాలా ఎంకరేజింగ్గా ఉంది. మరి ఈ విషయంలో ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే గనక మాకు ఉత్తరం రాయండి. ఇప్పుడు మరి గత వారంను పొడిగింపుగా పోయినసారి ప్రతి విశ్వాసి కూడా మరి శ్రమల గుండా వెళ్లాల్సింది. వెళ్ళినప్పుడు ప్రభు ద్వారా దేవుని యొక్క రాజ్యం యొక్క అనుభవం పొందడానికి ఇది ఏర్పాటని మనం చూసాం. అందులో ఆ సందర్భంలో 2వ తిమోతి 2వ అధ్యాయం మరి 12వ వచనం చదివాను. మళ్ళీ చదువుతాను. సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము అని. మరి సహోదరుడితో ఫర్దర్గా ఈ విషయాన్ని చర్చిస్తూ మరి విశ్వాసులకు పరిశుద్ధులలో స్వాస్థ్యము అనేటటువంటి మాటను ప్రభువు చెప్పాడు. మరి ఆ విషయాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. సహోదరుడా, ఈ విషయంలో కొంచెం మీరు క్లారిఫై చేస్తే బాగుంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చెప్పిన మాట ఇది. యోహాను 14:2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. మరి దీని యొక్క విషయం కొంచెం చెప్పండి, వివరించి. సాధారణంగా యేసు ప్రభు చెప్పిన మాటలు దే ఆర్ జనరలీ కాంటెక్స్చువల్. అంటే దెర్ ఇస్ ఎ సర్టన్ కాంటెక్స్ట్. అది వాళ్ళ సంస్కృతికి సంబంధించి ఉండొచ్చు, లేకపోతే ప్రాఫిట్స్ యొక్క మాటలు కూడా దానికి కూడా సంబంధించి ఉండొచ్చు. ఎన్నోసార్లు ప్రభు చెప్పిన మాటలు యాక్చువల్లీ పాత స్క్రిప్చర్స్ కోట్ చేస్తాడు ఆయన. సో దెర్ ఈస్ ఎ కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భం ఏమిటంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ మ్యారేజ్ అండ్ బెట్రోతల్. అంటే ఈ ప్రధానం మళ్ళీ వివాహం, దీనికి సంబంధించిన మాటలు ఇవి. ఒక యూత్నికి అది అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ సంస్కృతిలో ఎప్పుడైతే ఎవరన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటారో వాళ్ళ మన సంస్కృతిలో ఉన్నట్టే తల్లిదండ్రులు పోయి అమ్మాయి చేయి కోసం అడగడం జరుగుతుంది. అది అయిన తర్వాత వాళ్ళు ఏవైతే చెప్పాలో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఒక టైం ఫిక్స్ చేస్తారనుకో. సాధారణంగా ఆ టైం దాదాపు ఒక ఏడాది అవుతుంది. దానికి 2 కారణాలు ఉన్నాయి. అది ఏంటంటే, ఒకటి, ఈ పెళ్లి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన భార్యని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు వివాహం చేసుకుని ఆయన పెళ్లి విందు ఆయన ఇంటి దగ్గర ఇవ్వాలి. అందుకే యేసుప్రభు ఇంకొక సందర్భంలో అంటాడు, పెళ్లి కుమారుడు ఆయన స్నేహితుడు విందు సమయంలో సంతోషిస్తారన్న ఒక రెఫరెన్స్ ఉంచండి. సో అది ఆయన స్నేహితులతో ఆయన విందు అక్కడ ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ దాదాపు ఏడాది అన్న గ్యాప్, అక్కడ ఆ టైంలో ఆయన పోయి ఈ ఆయన నివాసం, అంటే ఆయన ఉండడానికి, ఆయన భార్యతో ఉండడానికి, సాధారణంగా కలిసి ఉండేవాళ్ళు కదా ఇంతకుముందు, ఫ్యామిలీస్ అన్ని కలిసి ఉంటాయి. ఈయన ఇప్పుడు పెళ్లి చేసుకుని వస్తే భార్యకు చోటు చేయాలా. సో ఒక రూమ్ కట్టుకోవడం, లేకపోతే వేరే ఇల్లు కట్టుకోవడం, తల్లిదండ్రులు ఉన్న చోటనే ఒక ఎక్స్టెన్షన్ చేసుకోవడం, మొత్తానికి అరేంజ్మెంట్ అంటే సదుపాయాలు చేసి కాపురం కోసం అన్ని కుటుంబం కోసం అన్నట్టుగా సిద్ధపడ, అది పెళ్లి కుమారుడు మీద ఉంటది బాధ్యత. అది ఎప్పుడైతే అయిపోతుందో ఒక టైం నిశ్చయించుకుని ఆయన వస్తాడు అన్నమాట. ప్రధానం అయిన తర్వాత ఈ అమ్మాయి ఆ అబ్బాయి కోసమే వేరుపాటు చేయబడ్డది అని అందరికీ తెలిసిపోతుంది ఊర్లో. సో ఇక ఆమె ఇక్కడ ఉంటున్నా తల్లిదండ్రుల దగ్గర, ఆమెది ఏమిటంటే ఎప్పుడు నేను ఇక్కడ ఉండేది కాదు, నా ఇల్లు అక్కడ, నా భర్తతో ఉంటాను కదా అనే ఒక ఆశతో ఉంటది. ఆ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటది. అందుకే ఎప్పుడో ఒకసారి సడన్ గా వచ్చి తీసుకెళ్తాడు. ఎప్పుడో ఒకసారి, ఆ రోజుల్లో ఈమెయిల్స్ లేవు, టెలిఫోన్స్ లేవు. సో ఆ కమ్యూనికేషన్ అనేది అంత సులభం కాదు కదా. దూరమైన గ్రామం అయితే మరి ఎవరితో రాయబారం ఏదో చేయాలా. సో కానీ వాళ్ళు ఒక గొప్ప ఆశతో ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట అదే. అంటే ఆఖరిగా ఎవరైతే జయిస్తారో వాళ్ళకి నాతో కూర్చోబెడతానన్నాడు. మీకు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 21వ వచనంలో మీరు చూస్తే అక్కడ ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి. అయితే ఆ సందర్భం ఏంటి
ఆయన వచ్చినప్పుడు, ఆయన రాజ్యం ఏలినప్పుడు ఆయనతో కూర్చునేది, ఆయన పక్కన కూర్చునేది ఎవరు? జయించిన వారనుంది 3:21 చదువుతాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించి వాని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఇప్పుడు మనకి పెళ్లి, వివాహం, విందు అనే సందర్భాలు ఉన్నాయి కదా. అవును, ఆత్మీయంగా కూడా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అన్న సందర్భాలు బైబిల్ మొత్తంలో ఉంది. అవును, రెవల్యూషన్ లో ఇంకొక చోట పెళ్లి కుమార్తె తన వివాహానికి సిద్ధమై ఉందని కూడా ఉంది కదా. అవును. సో ఇది ఆ సందర్భంకి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించింది అనమాట. సో ఐ గో టు ప్రిపేర్ అ ప్లేస్ ఫర్ యూ అంటే ఆ సందర్భం. నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఇఫ్ ఇట్ వేర్ నాట్ సో ఐ వుడ్ హావ్ టోల్డ్ యూ. ఒకవేళ లేకపోతే నేను మీతో చెప్పేవాడిని అన్నాడు. అంటే ఇప్పుడు వాస్తవం ఏంటంటే మీరు ఇప్పుడు నా కోసం ఎదురు చూడండి. ఇప్పుడు నేను వెళ్తున్నానంటే మళ్ళీ నేను వస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. పెళ్లి కుమారుడు వచ్చి ఎలాగైతే పెళ్లి కుమార్తెను తీసుకెళ్తాడో అది అలాగే విశ్వాసులు తన శిష్యుల్ని నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. దట్ ఈస్ ది ఎఫెక్ట్. ఎందుకు అది ఇప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడైతే తన పెళ్లి కుమారుడితో వెళ్ళిపోతుందో ఆమె స్వాస్థ్యం కూడా అక్కడే కదా. అవును, పెళ్లి కుమారుడితో పాటు అది ఆయనకి ఏదైతే స్వాస్థ్యం మిగిలిందో, లేకపోతే ఏదైతే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడో, అనుభవిస్తున్నాడో, దానిలో పూర్తి పాలు ఈమె కూడా ఉంటుంది. సో అందుకే విశ్వాసులకు కూడా స్వాస్థ్యం అన్న మాట ఉంది కదా. అవును, పరిశుద్ధులు కలిగేటటువంటి స్వాస్థ్యం. మీరు అపోస్తుల కార్యాల్లో చూసినా గానీ ఆ మాట మనకు కనబడుతుంది క్లియర్ గా. పరిశుద్ధుల స్వాస్థ్యం అని ఒక మాట ఉంది చూడండి. అవును, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. 16-18 కలిసి ఉంది. అంటే అపోస్తులైనటువంటి పౌలుకు ఈ మాట చెప్తున్నాడు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యుద్ధకు పంపేదనని చెప్పాను. అది పౌలుకి ఇచ్చిన కమిషన్ ప్రభు. అంటే వాళ్ళ కళ్ళు అంటే ఈ ఆత్మీయ సత్యానికి కళ్ళు తెరవబడాలా అని గొప్ప ఆశ ప్రభుది. బట్ దానికన్నా ముందు మొదటి మెట్టు ఏంటి? పరిశుద్ధపరచబడాలి. అది మనకి ప్రొవిజన్ చేయబడ్డది కదా విశ్వాసం ద్వారా అన్నాడు. విశ్వాసం ద్వారా అది యేసు ప్రభు చేసిన ఒక గొప్ప అరేంజ్మెంట్, లేకపోతే ఒక ప్రొవిజన్. ఆయన రక్తం చిందించి ఆయన మళ్ళీ ఆరోహణ అయి వెళ్ళిపోయాడు. ఆ ప్రాయశ్చిత్త బలి మీద మనం విశ్వసిస్తే మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం. పాప క్షమాపణ కలుగుతుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇటువంటి గొప్ప స్వాస్థ్యానికి మనం హక్కుదారులం అవుతాం. అది ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు కదా. నేను మళ్ళీ తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను ఉన్న చోట మీరు ఉండాలా, నా తండ్రి దగ్గర దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ అని. సో అది ఆ వాగ్దానం చేసిన హక్కు మనం ఆ హక్కుదారులం అవుతాం అనమాట. ఆ స్వాస్థ్యానికి ప్రతి విశ్వాసికి హక్కు మాత్రం ఉంటుంది. కానీ స్వాస్థ్యం అనుభవిస్తామా లేదా గ్యారంటీగా ఆయనతో ఉంటామా లేదా? ఇప్పుడు నేను రెండు కారణాలు ఉన్నాయని చెప్పాను. సాధారణంగా గ్యాప్ లో వాళ్ళ సంస్కృతి అంటే వివాహానికి సిద్ధపాటు జరిగినప్పుడు ప్రధానమైన తర్వాత ఎందుకు ఎడబాటు కాలం ఉంటదంటే రెండు కారణాలు ఉంటాయి. రెండు కారణాలు. ఒకటి ఏంటంటే ఆయన పోయి సిద్ధపరచాలి. రెండో కారణం ఏంటంటే మీరు ప్రభు డివోర్స్ విషయంలో మాట్లాడాడు ఒక మాట. ఏమన్నాడంటే ఎవరైతే దేర్ ఈజ్ నో డివోర్స్ as far as that particular marriage. అంటే ఇప్పుడు ఆ మ్యారేజ్ ఒకసారి ప్రధానమై ప్రామిస్ చేసిన తర్వాత డివోర్స్ అంటూ లేదు. కానీ ఒక ఎక్సెప్షన్ ఇచ్చాడు. ఒక సందర్భం ఏంటంటే ఇఫ్ ద ఉమెన్ ఈస్ ఫౌండ్ అన్ఫెయిత్ఫుల్, అంటే స్త్రీ గనక ఆయన పక్షాన మరి నమ్మకంగా ఉండకపోతే అది రుజువు చేయడానికి ఏడాది సంవత్సరం అనేది, అందుకే ఎడబాటు కాలం ఒక సంవత్సరం. సపోజ్ ఏ విధమైన సపోజ్ ఆవిడకి వేరే సంబంధం కలిగి ఉందా లేదా తెలుసుకోవడానికి, ఈ మాట ఇవ్వక ముందు ప్రధానం తల్లిదండ్రులు ఏదో ఏమన్నా దాచి వాళ్ళు సత్యం చెప్పకుండా ప్రదానం చేయించారా, అంటే ఏమన్నా వేరే వాళ్ళతో సంబంధం ఉందా, అది తేల్చుకోవడానికి అది బయటపడుతుంది కదా సాధారణంగా ఒక కొన్నాళ్ళ తర్వాత. ఆ సాధారణంగా గ్యాప్ ఇచ్చే దానికోసం. సో ఆ స్త్రీ యొక్క పరిశుద్ధత దానిలో రుజువు చేయబడ్డారు. ఒకసారి ప్రదానం చేయబడిన తర్వాత భర్త వచ్చి తీసుకెళ్లే వరకు కూడా మరి తాను పవిత్రంగా మరి ఆయన వైపు చూస్తూ ఉండాలి, నిరీక్షణ. సో అది అక్కడ గాని
ఆ అపవిత్రత కనబడితే లేకపోతే ఇంకొక సంబంధం ఉందని తెలిసిపోతే ఆయనతో మళ్ళీ అది అక్కడ అది బ్రేక్ చేయొచ్చు అనమాట. పెళ్లి కాకుండా అక్కడే ఆపేస్తారు. అది అంటే మన మోడర్న్ డేస్ డివోర్స్ కాదు అది. ఇప్పుడు ప్రస్తుత వెస్టర్న్ లాస్ సాధారణంగా అన్ని చోట్ల నడుస్తున్నాయి. మన దేశంలో మన చట్టాలన్నీ అక్కడి నుంచే కదా వచ్చాయి, బ్రిటిష్ రాజ్యం నుంచి. సో ఈ లాస్ ప్రకారం డివోర్స్ కాదు మనం మాట్లాడేది. ఆ జూయిష్ కస్టమ్స్ అంటే యూదుల సంస్కృతి, వాళ్ళ ఆచారాలు, దాన్ని బట్టి సో అక్కడ రుజువు అవుతుంది అనమాట వెదర్ ద బ్రైడ్ ఈస్ ప్యూర్. ఇప్పుడు ఆ హక్కు ఇప్పుడు మీరు అపోస్తుల కార్యంలో చదివింది కూడా పరిశుద్ధత ఉంటేనే ఆ స్వాస్థ్యంలో పాలు ఉంటది. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు అన్నాడు. ఇప్పుడు మీరు ఎఫ్ఎస్సి పత్రికలో 5వ అధ్యాయంలో చూసినా గానీ ప్రభు తన సొంత బ్రైడ్ అంటే పెళ్లి కుమార్తెని పూర్తిగా పరిశుద్ధపరిచి ఆయన చూడండి 27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అద కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదని లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. ఆ పవిత్రమైన జీవితం కావాల్సిందంటే దీనికోసం అనమాట. ఆయనతో ఉండడం, ఆయనతో పాలు కలగడం, ఆయన స్వాస్థ్యంలో మనకి భాగం కలగడం. పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం అంటే అది. ఆ యేసు ప్రభులు ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 8:18 అనుకుంటా మనకి ఉన్న గొప్ప స్వాస్థ్యం అంటే మహిమ. రోమా 8:18 ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఎప్పుడైతే ఆ స్వాస్థ్యం మనం ఆ ప్రభుతో పక్కన ఉండి వివాహం అంటే ఆ ప్రభు యొక్క పూర్తి స్వాస్థ్యం మనం ఎంజాయ్ చేయగలం, అది గొప్ప మహిమకి సంబంధించింది అనమాట. అంటే ఈ లోకంలో మనం దాన్ని దేంతో పోల్చుకోలేము, అసలు పొత్తు లేదు ఈ లోకానికి ఆ మహిమ. స్వాస్థ్యం మీద ఇంకొక అపోస్తలైన పౌలు యొక్క ప్రార్థన కూడా ఎఫ్ఎస్సీలకి అదే ఉంది. మీరు చూడండి, అది 1వ అధ్యాయం 17లో ఆయన ప్రార్థన ఏంటి? విశ్వాసుల కొరకు ఆయన చేసే గొప్ప ప్రార్థన చూడండి. ఆయన భారం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి, 18. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అది పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అని అన్నాడు. తెలుసుకోవడానికి ఆయన మీ కనువిప్పు కలగాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమిత మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు ఆయన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంటేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అంటాడు. పౌలు యొక్క భారం ఇది. ప్రతి విశ్వాసి ఈ గొప్ప పిలుపు, ఈ స్వాస్థ్యం ఇదేమిటని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అర్థం చేసుకోకపోతే మరి రక్షించబడ్డ యొక్క ఉద్దేశం అర్థం కాదు. దాని తర్వాత మళ్ళీ మనం ఆ గమ్యం వైపు అయితే పయనిస్తున్నాం గానీ ఉద్దేశం తెలియకపోతే సహితంగా ఉండదు. ఎందుకోసం ఉండాలి పవిత్రంగా సంగతి తెలియదు. అది తెలియకపోతే ఏమవుతుంది అంటే ఒక రొటీన్ లో పడిపోతాం. సరే ఇది ఏదో మనకి ఒక గొప్ప మతమే మామూలు మతంలాగా అయిపోవచ్చు కానీ మతం కాకపోయినా ఇది నాకు పాపాలు క్షమించబడ్డా ఇంకా చాలా, అంతటితో చాలు, నేను ఎప్పుడో పరలోకంలో వెళ్ళిపోతాను, ఇంకా చాలా, మనం ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చాను అనుకుంటారు. కానీ నా స్వాస్థ్యం ఏమిటి ప్రభువులో? ఆయన నా కోసం ఏమి పెట్టాడు? అందుకే న్యూ టెస్టిమెంట్ అంటే క్రొత్త నిబంధన మొత్తంలో మీరు చూస్తే రక్షణకి సంబంధించిన ఎన్ని వచనాలు ఉన్నా కానీ మీకు ఇవి చూపిస్తాయి. ఈ స్వాస్థ్యం విషయం లేకపోతే ఆయన రాజ్యం విషయం, ఈ స్వాస్థ్యమే ఆయన రాజ్యంతో సంబంధించిందని మీకు ఇంకొక చోట తెలుస్తుంది. చూడండి, యాకోబు 2 మరి 5వ వచనంలో ఉంది, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏదా తనని ప్రేమించిన వారి విషయంలో దేనికి వారసులు? వాళ్ళు రాజ్యములకు వారసులు అన్నాడు. సో వారసత్వము
రాజ్యానికి కనెక్ట్ అయిందనమాట సంబంధం. అంటే ఇప్పుడు రాజ్యం అంటే ఏమిటి? మనం యేసు ప్రభుత్వం ఏడడం అని చూసాం కదా, పరిపాలించడం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది కదా, చూసాం. అది జాయింట్ టైర్స్ టుగెదర్ విత్ క్రైస్ట్ అని, క్రీస్తుతో తోడి వారసులము అనే 8:17. ఆయన ఎప్పుడైతే ఈ లోకాన్ని ఏలడానికి వస్తాడో 1000 సంవత్సరాలు, దాని తర్వాత దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో మీకు ఆయన రాజ్యం నిత్యానికి ఉన్నదన్నట్టు, ఆ నిత్య రాజ్యం అన్నట్టు మనకి క్లియర్ గా తెలుస్తోంది వాక్యంలో. ఆ రాజ్యంలో పాలు అనమాట. అదే గొప్ప స్వాస్థ్యం ఏర్పరిచి ఉందని. అందుకే పౌలు రాస్తాడు, ప్రభు చెప్పిన మాట, ఎవరి మనసులో ఎటువంటిది, ఆ మహిమ ఎటువంటిది, ఆ రాజ్యం ఎటువంటిది అన్నది మానవుని మనసులో ఎప్పుడు ఆ తలంపు కలగలేదు, మానవ కంటి చూపులో లేదు. అది ఇట్ ఇస్ ఐ హ్యావ్ నాట్ సీన్ నార్ ఇయర్ హర్డ్, కన్నులు చూడలేదు, తర్వాత చెవులు వినలేదు, అటువంటి గొప్ప విషయం అది. సో అది విశ్వాసం ద్వారా మనం అది చూడాల. ఇప్పుడు మోషే విషయం చూడండి, మీరు మోషే విషయం చూస్తే హెబ్రీ 11లో 23 నుంచి 26లో మోషే ఎందుకు అసలు ఆ ప్యాలెస్ వదిలిపెట్టి, ఆయన ప్యాలెస్ లో ఉండగా ఆయన ఫరో కుమార్తె యొక్క కొడుకని అందరికి అలాగా ఇట్ వాజ్ నో, ఆయన వదిలిపెట్టి ఆ యూదులతో ఎవరైతే లేబరర్స్ గా పనిచేస్తున్నారో, స్లేవ్స్ గా పనిచేస్తున్నారు అక్కడ, ఈ బానిసల్లాగా ఉన్నారు అక్కడ, వాళ్ళతో ఐడెంటిఫై చేసుకున్నాడు ఆయన, వాళ్ళతో కలిసి కనబడ్డాడు. ఉండడం వల్ల అది ఎందుకు అని మనకి పరిశుద్ధాత్మ దేవుడు అది నోట్ చేసి పెట్టాడు. హీబ్రూస్ 11లో 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 24-26 వరకు ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. చూడండి, అది మోషే పెద్దవాడైనప్పుడు అంటే ఇది ఏంటంటే అందరూ వారు వాళ్ళ స్వంత నిర్ణయానికి రావాలి. ఈ విషయం ఇవి ఆలోచించి వాక్యంలో వెతికి వీటి యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో గ్రహించి మనం అప్పుడు ఆ నిర్ణయానికి వచ్చి ఈ మార్గం మనం అవలంబించగలమా అవలంబించాలి. ఎందుకంటే ప్రభు ఇంత గొప్ప మన కోసం ఏర్పాటు చేసి పెట్టాడు, మన కోసం బహుమానం ఉందని. ఇప్పుడు ఆ లైట్ లో కానీ చూడగలిగితే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ఈ గొప్ప కీర్తి ప్రఖ్యాతి ఇవన్నీ లోకంలో ఉన్న మెటీరియల్ వస్తు సామాగ్రికి సంబంధించిన ఈ కీర్తి ఇదంతా ఉందే, లోకం యొక్క వైభవం, ఇవన్నీ పేల్ అయిపోతాయి అది సరిగ్గా చూడగలిగితే, తగ్గిపోతాయి. వీటికి అంత పట్టించుకో ప్రభావం కనబడదు. ఇది ఆ దృష్టితో చూడవలసింది. ప్రతి క్రైస్తవుడు ఆ దృష్టితో చూసి ఆ జీవితం యొక్క విధానం ఆయన ముందుకు సాగాలి, ఆయన జీవిత విధానంలో. ఇప్పుడు అందుకే ప్రభు ఏమన్నాడంటే ఇది కానీ చూస్తే ఇక్కడ మనకి పౌలు కూడా అన్నాడు, వాట్ ఎవర్ ఈస్ గెయిన్ టు మీ ఐ కౌంటెడ్ యాజ్ లాస్. ఆయన కలిగిందంతా కూడా క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకున్నాడు. క్రీస్తు నిమిత్తం ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకు ఆయన అర్థం చేసుకోగలిగాడు. ఇప్పుడు అర్థం చేసుకుంటేనే ఇక్కడ ఈ లోకంలో ఉన్న గెయిన్ అంతా లాస్ అని అనుకోవచ్చు. అవును, లేకపోతే అది కౌంట్ చేయడం ఇంపాసిబుల్ కదా. మనం సాధారణంగా ఈ మెటీరియల్ డ్రైవ్ తో బ్రతుకుతున్నాం ఈ రోజుల్లో, మరీ ఇంకా ఎక్కువ. అలాగైతే మరి ఎప్పుడో ఎక్కడుందో ఏమిటో అది అర్థం కానిది ఇక్కడ ఉందన్న కనీసం ఎంజాయ్ చేద్దాం కొన్నాళ్ళు అని అనిపిస్తుంది. బట్ మోషే కూడా అది చూసి సరే ఈ ఫరో యొక్క ఏమంటారు ఈ రాజ్యము, ఈ ప్యాలెస్, ఈ వైభవం ఇది పక్కన పెట్టేసి ప్రభు బిడ్డలతో జాయిన్ అయ్యాడు. లేదు ఇది ఏదో ఉంది, నా తల్లి చెప్పింది చిన్నప్పుడు, ఎందుకంటే తల్లి నర్స్ చేసింది కదా, అది ఆయన హృదయంలో ఉన్నది. ఆ చిన్నప్పటి నుంచి ఆ తల్లి వేసిన అదేమంటారు సీడ్, బీజం ఆయనలో ఫలించింది. ఆయన పెద్దగా అయిన తర్వాత ఒక నిర్ణయానికి రాగలిగే ఒక స్తోమత కలిగిన తర్వాత ఆ స్టేజ్ లో ఆయన నిశ్చయించుకోగలిగాడు, ఆయన ఒక డిసిషన్ తీసుకోగలిగాడు, ముందుకు రాగలిగాడు. పౌలు కూడా అంతే. సో ఈ గ్రహించడం, ఈ అర్థం చేసుకోవడం, ఈ స్వాస్థ్యం ఏమిటి
ఈ రాజ్యం ఏమిటి, ఎంత గొప్ప పాలు మనకి ఇచ్చాడు. ఇది కాన్స్టెంట్ గా మనం దీని విషయంలో మనం విశ్వాసులుగా, లేకపోతే ఈ పిల్గ్రిమ్ వే అంటారు, అంటే యాత్రికుని ప్రయాణం, ఈ లోకంలో ఇది ఒక యాత్ర, దీన్ని ముగిస్తాం మనం, ఇది మన పర్మనెంట్ డ్వెల్లింగ్ కాదు, నిరంతరం ఉండేది కాదు ఇక్కడ అని అనుకున్నప్పుడు ఒక వైఖరి మారుతుంది. మన ఆలోచన విధానం, ఆలోచన వైఖరి మారుతుంది. ఈ వస్తు సామాగ్రి ఉన్నప్పుడు వాడుకుంటాం, దాన్ని వదిలేస్తాం. కానీ ఇదే ఉన్నట్టు మనకి దీని తర్వాత ఏమి లేదు అనే ఒక ఆ దృక్పథంలో బ్రతకం. అది కానీ మనకి కానీ ప్రభు యొక్క స్వాస్థ్యం యొక్క అర్థం ఉంటే, అంటే వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఇక్కడ భార్య మరి ప్రదానం చేయబడిన తర్వాత భర్త వస్తాడు, మరి నన్ను తీసుకెళ్తాడు, నా స్వాస్థ్యం అక్కడ ఉంది, ఆయనతోనే నా లైఫ్ ఉంది, అదే ముఖ్యము, ఇక్కడ తాత్కాలికము అని తను ఊహించుకుంటూ, అంటే అనుకుంటూ, మరి తన సిద్ధపాటు కలిగి పరిశుద్ధంగా ఎలాగైతే ఉంటుందో అలాగే విశ్వాసులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా అట్లా పవిత్రంగా తను ఏం చేసినా తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు భర్త గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆయన కోసమే తన శరీరము, తన మనసు అంతా సెపరేట్ చేసి తన కోసమే బ్రతుకుతుంది అనమాట. ఆశతో ఎదురు చూస్తుంది. ఇప్పుడు మీరు హెబ్రీల పత్రికలో చూస్తే ఆ ఆశతో ఎదురు చూస్తారు. అంటే ఎదురు చూస్తున్నది కాబట్టి వస్తాడు ఆమె కోసం. ఆమె కోసం ఒక రోజు వస్తాడని తెలుసు. ఆమెకి చాలా నిశ్చయత ఉంది, నా భర్త వచ్చి నన్ను తీసుకెళ్తాడని. ఆమె ఎప్పుడు వస్తాడో. అందుకే మీరు వైజ్ అండ్ ఫూలిష్ వర్జిన్స్ యొక్క ఉపమానంలో చూస్తే సడన్ గా వస్తాడు పెళ్లి కుమారుడు, అకస్మాత్తుగా ఏ టైంలో మేల్కొన్నారో చూస్తారు. ఇప్పుడు హెబ్రీలకు 9లో చూస్తే మీరు ఎప్పుడు ప్రభు ఎవరి కోసం వస్తున్నాడు? 9:28 అలాగననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొదటిసారి వచ్చింది పాపాల నుంచి రక్షించడానికి, కానీ రెండోసారి పాప నివారణ చేయడానికి వచ్చాడు. కానీ రెండోసారి అని ఎవరైతే కనిపెడుతున్నారో, ఈ స్త్రీ లాగా తన భర్త కోసం కనిపెట్టినట్టు కనిపెడతారో వారి కొరకు, ఎవరైతే ప్రదానం చేయబడ్డారో, ఎవరికైతే సంబంధం కలిగిందో, అంటే ఇప్పుడు ఆ పాప క్షమాపణ కలిగి ఆత్మ ద్వారా ఆయనతో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆయనతో సంబంధం ఉంది అంటే ప్రదానం చేయబడ్డాం అన్నట్టు. పౌలు కూడా అంటాడు అన్నమాట, ఐ వాంట్ టు ప్రెజెంట్ ఎవ్రీబడి యాజ్ సంపూర్ణంగా మరి సిద్ధపరచాల ప్రతి వారిని అన్నాడు, యాజ్ అ చేస్ట్ వర్జిన్ టు క్రైస్ట్, అంటే పవిత్రమైనటువంటి మరి కన్యకగా నేను ప్రెజెంట్ చేయాలని అన్నాడు. కానీ మరి ఇది ఇక్కడ భార్య భర్త అనే విషయం వస్తే గనక ఏదో శృంగారపరమైనటువంటి దృశ్యం కనబడుతుంది. మరి ప్రభు దగ్గర పరిశుద్ధత అంటే ఏంటి అసలు యాక్చువల్గా? అంటే చూడండి, ఈ రిలేషన్షిప్ ఇది రొమాంటిక్ రిలేషన్షిప్ కాదు, అంటే ఉద్రేకాలు ఈ భావాలకు సంబంధించింది కాదు. ఇది ఈ రిలేషన్షిప్ ఆత్మీయ రిలేషన్షిప్, ఆత్మ సంబంధమైన. ఈ ఆత్మ సంబంధమైన రిలేషన్షిప్ ఏంటి? ప్రభు ప్రేమ గురించి మాట్లాడాడు. ఇఫ్ యూ లవ్ మీ అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడాడు, మీరు నన్ను గాని ప్రేమిస్తే మీరు నా మాట వింటారా, నా మాట ఎందుకు నిలిచుంటారా, లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ అన్నాడు. అంటే 15:14 ఒక మాట ఉందంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందరు అన్నాడు. మరి 14:23లో యేసు ఒకడు నన్ను ప్రేమించినట్లా నా మాట గైకొనును. అది ఇప్పుడు ప్రేమ దేనికి లింక్ చేశాడు ప్రభు? ప్రేమకి ఆయన మాట అంగీకరించడానికి అంటే సంబంధం ఉంది, దేవుని వాక్యానికి. ఏ ఉద్రేకానికి లింక్ చేయలేదు ప్రభు. ఇది ఆత్మీయ ప్రేమ కాబట్టి ఈ మానవ శరీరానికి సంబంధించిన ఉద్రేకాలతో సంబంధం లేదు. మనం ప్రభుని ప్రేమిస్తున్నాము అంటే ఆయన మాట వినడం, ఆయన మాటకు లోబడడం, ఆయన మాటను అంగీకరించడం, ఆయన మాట మన జీవితంలో కీప్ ఇట్ ఇన్ ప్రాక్టీస్, అంటే అభ్యాసంలో, అనుదిన జీవితంలో దేవుని వాక్యమే, ఆయన మాటనే మనకు అభ్యాసంలో ఉండాలి. అప్పుడు మనం ఆయనను ప్రేమిస్తున్నాము అని మనకి మన జీవితంలో రుజువు అవుతుంది. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకం శాశ్వతం కాదు అని ఒక దృక్పథంలో బ్రతకగలరు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా ప్రభు మీద ఉంది, వాళ్ళ దృష్టి అంతా స్వాస్థ్యం మీద ఉంది. ఆ రివార్డ్ గొప్ప రివార్డ్, మా ప్రభువే నాకు అన్ని అంతా
అంటే హీఈస్ మై ఆల్ అన్నట్టు. ఆయనే నాకు సర్వస్వం. అది ఉట్టి మనం ఏదో ఉద్రేకంతో మంచి భావంతో కలిగి ఉట్టి పాటలు పాడితే దానివల్ల మనకి మన జీవితంలో ప్రభావం కలగదు. మన జీవితంలో ప్రభావం కలగదు. మన జీవితంలో ప్రభావం కలగాలి అంటే ఆయనను ప్రేమిస్తున్నాము, ఆయన మన కోసం వస్తాడు అనే ఆ ఎదురు చూడాలి, నిజంగా ఎదురు చూడాలంటే అప్పుడు అది కలిగే విధానం ఏమిటి? ఆయన మాట ప్రతిసారి ఇదే చూపించడం. ప్రేక్షకులారా, ఇప్పుడు మరి ఈ చివరి మన సమయం అయిపోయింది. ఈ సందర్భంలో మనము ప్రత్యేకంగా ఈసారి చూసింది ఏంటంటే, దేవుడు మనకు ప్రత్యేకంగా విశ్వసించిన వారికి పరిశుద్ధులలో స్వాస్థ్యాన్ని ఏర్పరిచాడు. ఆ స్వాస్థ్యమే మరి వాడబారింది, అక్షయమైంది, నిర్మలమైందని పేతురు చెప్తూ వచ్చాడు. దాని కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు, మనకు అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంది, పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని పేతురు చెప్పినట్లుగా మనము గ్రహించి మరి దాని కొరకు మనం పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఎలాగైతే మరి ఎంగేజ్మెంట్ చేయబడిన తర్వాత ఈ స్త్రీ తన భర్త యొక్క రాకడ కొరకు ఎలాగైతే ఎదురు చూస్తుందో, మనము కూడా విశ్వసించిన తర్వాత ప్రభువుతో ప్రదానం చేయబడిన వారం గనక మనం కూడా పవిత్రంగా జీవించడానికి, ఆయన మాట విని లోబడి జీవించడానికి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. తిరిగి మళ్ళొకసారి వచ్చే వారం ఇదే సమయానికి మిమ్మల్ని కలుసుకుంటాం. మరి ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ యొక్క అద్భుతమైనటువంటి ఏర్పాటు కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ కుమారుడు మమ్మల్ని ప్రేమించి మా కొరకు తాను ప్రాణం పెట్టాడు. అలాగే తాను ప్రేమించిన వారికి రాజ్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఆ రాజ్యానికి మరి ఆ యొక్క స్వాస్థ్యమునకు తండ్రి నీ మాటకు విధేయత చూపిస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ నీ చేత అంగీకరించబడటానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. ఈ యొక్క కాలం అంతట్లో కూడా, ఈ వెయిటింగ్ పీరియడ్ల అంతట్లో కూడా మేము ఎడలో నమ్మకంగా ఉన్నామా లేదా అని తండ్రి మమ్మల్ని చూస్తూ, అదే సమయంలో మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క హోప్, ఈ నిరీక్షణ అందరికీ అనుగ్రహించుము. నీ బిడ్డలందరూ కూడా, వినే ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని నీ కొరకు నమ్మకంగా జీవించుటకు సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.